ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి గుర్తుంది మన చిన్ననాటి ఆ బాల్య జీవితం? ఆ రోజులు ఎంతో హాయిగా ఉండేవి కదా. ఇక 90వ దశకానికి కానీ వచ్చినట్లయితే ఇంకా ఆ రోజుల నుంచి చెప్పనవసరమే లేదు. ఎందుకంటే అల్టిమేట్ అనే చెప్పాలి వాటిని. ఎంత మంచి జీవితమో కదా. ఆ కాలమే వేరు. ఎన్ని రకాల ఆటలు ఉండేవి కదా. రాళ్లతో కర్రలతో ప్రతి దాంతోనే ఆటలు ఆడుకునేటవాళ్ళు. నిజం చెప్పాలంటే ఆ రోజులే వేరబ్బా. అవన్నీ ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే మనకు ఒక మంచి అనుభూతి కలుగుతుంది కదా. కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? మళ్ళీ మనం తిరిగి ఆ కాలానికి వెళ్ళలేం కదా. అలా అని చెప్పి మళ్ళీ మనం చిన్నవాళ్ళకు కూడా మారలేము. అలాని ఆ కాలం కూడా ఇప్పుడు తిరిగి రాదు మనకి. వాస్తవం చెప్పాలంటే ఆ జ్ఞాపకాలు మాత్రమే మనకు మిగిలే, మనం నెమరు వేసుకోవడానికి. అవునా? అందుకనే ఈరోజు మన వీడియోలో మన చిన్ననాటి కాలం గురించి మాట్లాడుకుందాం. అంటే 90ల కాలం నాటి ఆనాటి ఆటలు ఒకసారి మీకు గుర్తు చేయబోతున్నాను. కనుక ఈరోజు మన వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మీకు ఒకసారి గుర్తుకొస్తాయి. ఆనాటి ఆనందాలన్నీ ఒక్కసారి మీ ముఖంలో అలా కనిపిస్తాయి. కనుక ఈరోజు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసండి. అలానే మన వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఆనాటి ఇళ్లలో ఇలాంటి గోళ్ళు తప్పకుండా ఉండేవి. అందులో మన సామాన్ అంతా పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు వీటి స్థానాన్ని ఫర్నిచర్ ఆక్యుపై చేసింది. ఇవన్నీ వంటింట్లో ఉండే వస్తువులు ఇప్పుడు కనిపించడం కూడా లేదు. ఈ కాలం వారికి వీటి పేర్లు కూడా పూర్తిగా తెలియదు. మీలో ఎవరికైనా వీటి పేర్లు కానీ తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న వస్తువు ఏంటో మీలో ఎవరికైనా తెలుసా? చాలా మంది దీన్ని చూసే ఉండరు. ఇదిగో వీటికి కూడా గొప్ప రోజులు ఉండేవి. ఇంటికి దగ్గరలో ఎస్టీడీ బూత్ గాని ఉంటే అదో పెద్ద గొప్ప. చాలా మంది సెలవుల రోజుల్లో ఈ బూత్ దగ్గరకు వచ్చి లైన్లు కట్టి మరి ఫోన్లు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒకసారి దీన్ని చూడండి. ఇదేమిటో గుర్తొచ్చిందా? ఈ ఫోటోలో కనిపిస్తున్న వస్తువు ఒక టార్చ్ లైట్ లాంటిది. నూనెతో దీన్ని వెలిగించేవాళ్ళు. ఆ దీపం వెలుగులోనే గంటల కొద్దీ చదువుకునే వాళ్ళం కూడా. గుర్తుందా? ఆ టైంలో గ్రామాల్లో లైట్లు అనేవి ఉండేవి కాదు కదా. ఉన్నా కూడా చాలా తక్కువ ఉండేవి. ఇది కూడా ఇప్పుడు పూర్తిగా పోయింది. ఇప్పుడు ఇది చూడండి, సేమియా తయారు చేసే మిషన్ ఇది. ఒక దశలో చేత్తో కూడా వీటిని తయారు చేసేవాళ్ళు. ఆ టైంలో వచ్చిన ఈ ధారావాహిని తప్పకుండా చూసేవాళ్ళు. ఈ ధారావాహిక పేరేమిటో చెప్పండి? ఈ ఫోటోలోని టీవీలో కనిపిస్తున్న కార్టూన్ కల్పితమేమో అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇది నిజం. కుటుంబం అంతా కలిసి ఇలాగే చూసేవాళ్ళు. ఆ కార్టూన్ షోలను అనుభూతి చెందేవారు. అలా మూసి ఉంచి కనిపిస్తున్న ఈ తలుపులు ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉండేవి. ఈ రోజుల్లో వీటి యొక్క అస్తిత్వమే పూర్తిగా పోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇంట్లో ఒకప్పుడు ఎంతగానో గొప్పగా బతుకుండేవారు. కానీ ఇప్పుడు ఈ ఇల్లు ఒక పాడిపడిపోయిన ఇల్లులా మారిపోయింది. ఇదిగో ఇంత ఇరుకు రోడ్లోని మార్కెట్ నడిచిన రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజులు ఎంతో గొప్పగా ఉండేవో కదా. కానీ ఇప్పుడు మాత్రం పక్షులు కూడా అక్కడికి వెళ్ళి వాలటం లేదు. ఇలాంటి షాపులు ఊరికి మొదట్లో కనిపించేవి. ఈ షాప్ చూడగానే ఒకలాంటి సంతోషం కలిగేది మనకి. అయితే అక్కడక్కడ ఇప్పుడు కూడా ఇలాంటి షాపులు కనిపిస్తున్నాయి అనుకోండి. ఒకప్పుడు గ్రామాల్లో ఇలాంటి మెట్లు, ఇలాంటి ఇల్లులు ఉండేవి. నిజంగా ఇలాంటి ఇల్లులు చూస్తూ ఉంటే ఏదో తెలియని ప్రశాంతత కదా. ఒకప్పుడు ఇంట్లో హాల్స్ ఇలా ఉండేవి. అవి చాలా సుఖంగా మనకి కనిపించేవి. నిజంగా ఆ రోజులు తిరిగి వస్తే ఎంత బాగుంటుందో కదా. ఇలాంటి జీవితాలను అనుభవించిన వాళ్ళు చివరి జనరేషన్గా మిగిలిపోతారు వాళ్ళు. ఇలాంటి పిల్లల్ని ఇంకెవరో చూడటం అనేది కుదరదు అనుకోండి. ఈ మొబైల్ చూడండి, ఇది ఆనాటి ఎస్ఎంఎస్లను మనకి గుర్తు చేస్తుంది. ఫోన్లో నిమిషం పాటు మాట్లాడడం కూడా అప్పట్లో చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. మీకు గుర్తుందా? 10 రూపాయలు రీఛార్జ్ చేస్తే కేవలం 7 రూపాయల బ్యాలెన్స్ మాత్రమే వచ్చేది. ఇలాంటి పెట్లు ఇప్పుడు ఎక్కడా కనిపించవు. ఇది కూడా 90ల కాలం నాటి ఒక గొప్ప జ్ఞాపకం. ఈ సైకిల్ చూసి ఏదైనా గుర్తొస్తుందా? ఇది సైకిల్ డైనమో. ఆనాటి కాలంలో ఈ డైనమో చాలా గొప్ప ఫీలింగ్ని కలిగించేది. ఈ ఫోటో చూసి మీ నోళ్ళలో కూడా ఇది ఆనాటి జీవితం. మరి ఈ ఫోటో చూసి మీలో ఎంతమందికి మీ యొక్క బాల్యం గుర్తొచ్చిందో చెప్పండి. గ్రామాల్లో చెప్పులు లేకుండా స్నేహితులతో తిరిగిన రోజులు గుర్తొస్తున్నాయి కదా. బాల్యంలో ఎలాంటి భారం లేకుండా గడిపిన రోజులు అవి. కానీ ఈ కాలం పిల్లలు కాస్త ఎక్కువ అడ్వాన్స్గా ఉన్నారు. ఈ ఫోటో గడిచిపోయిన కాలాన్ని మనకి గుర్తు చేస్తుంది. ఇంకాస్త వెనక్కి వెళ్తే ఇలాంటి రోజులు ఉండేవి. సాయంత్రం 6 దాటిన తర్వాత జనం అంతా కలిసి బయట కూర్చునే వాళ్ళం కదా. ఇదిగో ఇలాగే ప్రయాణాలు కూడా చేసేవాళ్ళం. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ దీపం ఆ కాలంలో చాలా ప్రత్యేకం. ఈ రోజుల్లో ఇది ఒక చెత్త సామాన్లుగా మిగిలిపోయింది. రాబోయే తరానికి ఇలాంటి దీపాలు ఉండేవని కూడా తెలియదు. ఈ ఫోటో కూడా మాకు చాలా కష్టంగానే దొరికింది. మనం చైనా ప్రోడక్ట్స్ వెనకాల పడి ఏం కోల్పోతున్నామో తెలుసుకోలేకపోతున్నాం. ఈ ఫోటోలో కనిపిస్తున్నవన్నీ 90వ దశకంలో అందరి ఇంట్లో ఉండేవి. ఎవరింట్లో ఇవి ఉండేవో అలాంటి వారి ఇంట్లో అన్నీ ఉండేవని అనుకునే వాళ్ళం కదా. ఎందుకంటే ఒకప్పుడు ఇలాంటి వస్తువులు చాలా డబ్బున్న వారి ఇంట్లో మాత్రమే దొరికేవి. ఈ ఫోటో ఆనాటి సుఖవంతమైన జీవితానికి ఒక దర్పణం.
ఆ రోజుల్లో టెక్నాలజీ లేకపోయినా చాలా ప్రశాంతంగా సంతోషంగా బ్రతికేవాళ్ళం. మరి ఈ ఫోటో మనసుకి ప్రశాంతతను కలిగిస్తుంది. ఇలాంటి రాత్రులు ఇప్పుడు లేవు కదా, ఒకలాంటి ప్రశాంతతమైన కాలం అది. కానీ ఇప్పుడు అన్ని పరుగులే, దినదిన గండాలే. అన్ని సౌకర్యాలు ఉన్నా ప్రశాంతత లేని పరుగులు ఇవి. ఇలాంటి ఇస్త్రీ పెట్టిని మీరు కూడా వాడే ఉంటారు. ఇది కూడా మధుర జ్ఞాపకాల్లో ఒకటి. బాల్యంలో ఇలాంటి రెక్కల గాలిపటాలను ఎవరు ఎగరేశారో చెప్పండి. ఇప్పుడు ఇలాంటి జీవితం కూడా అంతమైపోయింది. ఇప్పుడు కూర్చోవడానికి ఎవరి దగ్గర 2 నిమిషాల టైం కూడా లేదు. ఉన్నా కూడా వాళ్ళు కేటాయించడం లేదు. గతంలో గంటల కొద్దీ కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఈ మిషన్ ఒకనాటి కాలంలో ఒక దర్జీది. ఇప్పుడు ఇది పాతదైపోయి ఉంటుంది, అమ్మేసి ఉంటారు కూడా. ఈ ఫోటోలో కనిపిస్తున్న కిటికీ ఇప్పుడు ఖాళీగా ఉంది. కానీ ఈ కిటికీ గురించి ఇప్పటి తరానికి అసలు తెలియదు. ఒకప్పుడు ఈ కిటికీ నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు, అలానే లోపల కూడా వచ్చేవాళ్ళు. ఈ ఫోటో మనకి మన గ్రామాలను గుర్తు చేస్తుంది. ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు మనకి కనిపించవు. బాల్యంలో చాలామంది చాలా ఆటలు ఆడి ఉంటారు. ఈ ఆట గురించి ఎంతమందికి తెలుసు చెప్పుకోండి. మనం బాల్యంలో మన గ్రామాల్లో వీటిని చాలాసార్లు చూసే ఉంటాం. వీటిని ఏమంటారో మాకు తప్పకుండా తెలియజేయండి. మరి మర్చిపోవద్దు సుమా. మన పిల్లల మెడలో ఇలాంటి వాటర్ బాటిల్స్ని చూసారా? ఆ రోజుల్లో ఈ వాటర్ బాటిల్ తాడు అసలు ఆరేదే కాదు. ఎందుకంటే అంతలా నమిలి పిప్పి చేసేవాళ్ళు. మెడలో వాటర్ బాటిల్ వేసుకొని ఆ తాడును నమలటం అదొక జ్ఞాపకం. ఈ మూత చూసి మీకు మీ పాత రోజులు గుర్తొస్తున్నాయి కదా. మీలో ఎవరైనా ఈ పౌడర్ని చూసారా? మీరు కూడా ఈ పౌడర్ని తప్పకుండా వాడే ఉంటారు. ఆ రోజుల్లో నాన్నకి అలసటగా ఉంటే ఇలా వీపు మీదకి ఎక్కి తొక్కేవాళ్ళం. ఇలా చేస్తే పావలాను 10 పైసలను మనకి బహుమతిగా దొరికేది. గుర్తుందా మీకు? ఎంత అందమైన రోజులు అవి కదా. నిజం చెప్పాలంటే మన బాల్యం ఇలాగే గడిచేది. బయోస్కోప్ ఇంటి ముందుకు పట్టుకొస్తే 10 పైసలు ఇచ్చి అందులో చూపించే బొమ్మల్ని ఎంత అపురూపంగా చూసేవాళ్ళమో మనం. కాలం గడిచే కొద్దీ ఇవి కూడా కనుమరుగైపోయాయి. ఇంట్లో ఒక ఫ్యానే అందరికీ కలిపి ఉండేది. అందరం ఒక ఫ్యాన్ కిందే హాయిగా హాల్లో పడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు రూమ్కి ఒక ఫ్యాను, రూమ్కి ఒక ఏసీ. ఇంట్లో ప్రతి ఒక్కరికి సపరేట్గా ఫ్యాన్ కూడా. ఆనాటి ఎండల్లో ఇదిగో సైకిల్ మీద ఇలాంటి ఐస్ క్రీమ్లు అమ్మేవాళ్ళు. ఆ ఐస్ క్రీమ్ చూడగానే మన మనసులోనే ఉండేదే కాదు. రూపాయికో ఐస్ క్రీమ్ దొరికేది అప్పట్లో. మీకు గుర్తుందా? అప్పట్లో గోడలను కూడా మట్టితోనే అలంకరించేవారు కదా. మీరు అలాంటి దృశ్యాన్ని చూసారు. మరి ఇది కూడా ఆనాటి అపరూప దృశ్యాల్లో ఒకటి. ఈ నిద్రకి ఎంత సుఖంగా ఉంటుందో కదా. ఒక చిన్న చాపతో పొలంలో ఎంతో హాయిగా పడుకునే వాళ్ళం కదా. కానీ ఈ రోజుల్లో ఉండే మెత్తని మ్యాట్రిక్స్ కంటే కూడా ఆ చాప పరుపు 10 సుఖమైన నిద్రనిచ్చేది. 1990 నుంచి 2000 వరకు బాల్యాన్ని అనుభవించిన వాళ్ళందరికీ వీటిని చూస్తే మీ కళ్ళల్లో నీళ్ళు అనేవి ఖచ్చితంగా తిరిగే ఉంటాయి. మరి ఈ వీడియో చూసాక మీ చిన్ననాటి జ్ఞాపకాలు మీకేం గుర్తొచ్చాయో ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో మాత్రం తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.